నమస్తే బాబాయ్. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మామిళ్ళపల్లి. మీకు ఇక్కడి నుంచి ఎంత దూరం? 25-30 కిలోమీటర్ల పైన ఉంది. మరి ఇక్కడ సిద్ధం సభ జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? సిద్ధం సభ చూద్దామని వచ్చాం అంతే. చూద్దామని వచ్చారు. మరి ఈసారి జగన్ గారు రేపు ఎలక్షన్ నిలబడుతున్నారు, మరి వైసీపీ గెలిపిస్తారా? జగన్ బాగా గెలుస్తాడు, మళ్ళీ బాగా గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆయన అనుకున్న వరకు వస్తాయి. వస్తారు. మరి ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నారు, జగన్ గారు గెలుస్తారంటారా? వాళ్ళందరూ వేస్ట్. ఎందుకంటారా వేస్ట్? అక్కడ 3 పార్టీలు కలిసి ఈ 3 పార్టీలు ఉన్నా ఈయన మీదే ఉంది జనానికి అందరికి. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా జగన్ మీదే ఉంది. అందరి అభిప్రాయం జగన్ మీద ఉంది. జగన్ మీద ఉందంటారు. మోడీ కూడా కలిసినాడుగా. మోడీ కలిసినా ఏం కలిసినా అవన్నీ ఏమి లేవు. మరి వైఎస్ షర్మిల ఏముంది, ఆయన చెల్లెలు ఏం అనలేము. మనం ఆమెతో ఏం మాట్లాడలేము. మనం సొంత చెల్లెలకి న్యాయం చేయని వాడు సొంత చెల్లెలకి అందరికి న్యాయం చేశాడు ఆయన. చంద్రబాబు ఎవడికి న్యాయం చేశాడు? ఏం చేయట్లేదని అంటున్నారు. చంద్రబాబు సొంత తమ్ముడికి న్యాయం చేయలే ఇవాళ వరకు. వాళ్ళ అక్క అదే పురంధేశ్వరి వాళ్ళందరూ ఎందుకు పోయారు బీజేపీలోకి? దగ్గుబాటి పురంధేశ్వరి భార్య ఎందుకు పక్కన ఉన్నాడు ఆయన? మరి వీళ్ళంతా మామూలే. చంద్రబాబు ఏ కాడికి ఎవడితో వాడుకొని అవకాశం ఉన్నంత వరకు వాడుకుంటాడు, అవతల దింగుతాడు. ఒక అరాచకాల పార్టీని మేము నాశనం చేసి మా టీడీపీ గెలిపిస్తే మీకు ఇంకా డెవలప్ చేసి చూపిస్తా ఉంటున్నాడు కదా. ఈయన డెవలప్ 14 సంవత్సరాలు ఏడ్చాడు. ఏం చేశాడు ఆయన? 14 ఏళ్ళు పరిపాలించాడు. ఏం చేశాడు ఆయన జనానికి? పేదవాడికి ఏం చేశాడు? పేదవాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేవాడు. ఎంతసేపటికి వాళ్ళకి ఉన్నవాళ్ళకి దోసిపెట్టాడు. వాడు దింగాడు. ఉన్నారు రాష్ట్ర ప్రజలు బాగున్నారు. ఆయన ఎవడు ఉన్నాడు? రెడ్ బుక్ లో రాస్తున్నా కట్రాయల మీద ఉరికించి కొడతాడు. వాడా కట్రాయల మీద ఉడికించి కొడతాడు. కొట్టమను చూద్దాం. ఏందాడు వచ్చేది? ఆడికి వస్తాడు వాడు, వచ్చేది కొట్టేది ఏందాడు? ఎవడైనా ఓట్లు అడుక్కుంటాడు. రెడ్ బుక్లో రాసా మిమ్మల్ని కట్రాయల మీద కొడతాం, తంతాం, పడుతాం. వాళ్ళకన్నా సైకోలు ఊరు లేరు. చంద్రబాబు పెద్ద సైకో, పవన్ కళ్యాణ్ ఆడికన్నా అంతకన్నా పెద్ద సైకో. వాడు పప్పుగాడు. వాడు ముక్కలైపోయిందిగా, మళ్ళీ ముక్కలైపోద్ది సైకిల్. వాడు ఏంది ఆడమొహవాడు? అనకేం చేస్తాడు ఆడమొహవాడు? ఏంది వాడు దొక్కే బొచ్చు? వాడు ఏం దొక్కుతాడు జగన్ని? సవాలు విసురుతాడు. కొత్తవాడు ఏడ గోడసాట్ల నుండి నలుగురిలో ఉండి విసురుతాడు. నేను అదే మాట్లాడతా.